ఈ రత్నం మీ ధైర్య సాహసాలను పెంచుతుంది, కుజుడి స్థానాన్ని బలపరుస్తుంది. నవరత్నాలలో పగడం ప్రత్యేకంగా ఉంటుంది. పూర్వం పెద్దలు ఉంగరం లేదా చెవులకు ధరించే కమ్మలకు పగడం ఉండే విధంగా కొనుగోలు చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది. పాత తరంలో ఉన్న ఫ్యాషన్ మళ్లీ కొత్త పుంతలు తొక్కుతోంది. పగడం, ముత్యం, ఎమరాల్డ్ వంటి రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించేందుకు యువత చాలా ఆసక్తి చూపిస్తుంది. ఏ డ్రెస్ కు అయినా నప్పే విధంగా ఇవి ఉండటంతో పాటు వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఎరువు రంగుతో మిళితమై ఉండే పగడంతో కూడిన ఆభరణం మెడలో ఒక్కటి వేసుకున్నా నిండుగా అనిపిస్తుంది. అందరిలోనూ మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. పగడం ఎవరు ధరించాలి? రత్న జ్యోతిష శాస్త్రంలో పగడాన్ని అంగారకుడి రత్నంగా పరిగణిస్తారు. అంగారకుడు శక్తి, ఉత్సాహం, శౌర్యం, బలం, ధైర్యం, ధైర్య సాహసాలకు కారకంగా పరిగణిస్తారు. జాతకంలో కుజుడి స్థానం బలంగా ఉంటే ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతాడని నమ్ముతారు. అదే సమయంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి మరింత కోపంగా ఉంటాడు. వాదనల పరిస్థితులు కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో సమన్వయం కూడా బలహీనంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అంగారక గ్రహం శుభ ప్రభావాలకు పగడపు ధరించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్య సలహా తీసుకోవాలి. జాతకం ప్రకారం మాత్రమే వీటిని ధరించడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. పుట్టిన సమయంలో సూర్యుడు మేషం, వృశ్చికంలో ఉండాలి. లేదా ఏప్రిల్ 15 నుండి మే 14, 2015 నవంబర్ నుండి డిసెంబర్ 14 మధ్య జన్మించి ఉండాలి. అలాంటి వారు పగడాన్ని ధరించవచ్చు. అదే సమయంలో న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నంబర్ 6 ఉన్న వ్యక్తులు కూడా పగడపు ధరించవచ్చు. పగడాన్ని ధరించే విధానాన్ని తెలుసుకుందాం. పగడం ధరించే విధానం. రత్న జ్యోతిష్యం ప్రకారం జాతకంలో కుజుడు చతుర్థం, అష్టమ, 12వ స్థానాల్లో ఉంటే 8 రెట్టి పగడాన్ని ధరించవచ్చు. బంగారు ఉంగరంలో ధరించడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అదే సమయంలో చంద్రుడు, కుజుడి కలయికలో పగడపు పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. 5 లేదా 14 రట్టీల రత్నాన్ని ఎప్పుడూ ధరించకూడదు. న్యూమరాలజీ ప్రకారం సంఖ్య 6 ఉన్న వ్యక్తులు ఎరుపు, గోధుమ లేదా ప్రకాశవంతమైన గోధుమ రంగు పగడపు రంగును ధరించవచ్చు. ఈ రత్నాన్ని మధ్య వేలుకు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ విషయాలను గుర్తుంచుకోండి. రత్న జ్యోతిషం ప్రకారం నల్ల మచ్చలు, గుంటలు, తెల్లటి స్ప్లాష్లు, విరిగిన, పగిలిన, మెలితిప్పినట్లు వంటి అనేక దోషాలు ఉన్న పగడాలను ధరించకుండా ఉండాలి. దీనివల్ల జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.